ముక్తజా కొమైనీ పెద్ద కొమైనీకి కుమారుడు. వాస్తవంగా వాళ్ళ మత సంప్రదాయాల ప్రకారం, వాళ్ళ విధానాల ప్రకారం అయితే అలా కొడుకులకి, కూతుళ్ళకి వారసత్వం ఇవ్వకూడదు. కానీ మత పెద్దలందరూ కూడా ఆయన్నే వారసుడిగా ఎంపిక చేయడం వల్ల ఆయన అయ్యారు. అయితే అప్పటికే వాళ్ళ నాన్నతో పాటు అమ్మ అందరితో కలిసి ఉండగానే అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో దారుణంగా దెబ్బతిన్నారు. తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం జరగటం, తండ్రి, తల్లి అందరినీ కోల్పోవడం ఒక ఎత్తైతే, తను అప్పటి నుంచి కోమాలో ఉన్నారు. ఆయన పేరుతో పాలన జరుగుతుంది కానీ ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. బ్రతుకున్నారో లేదో కూడా నాకు తెలియదని మొన్నటిదాకా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మార్క్ రుబియో వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రి చెప్తుండడం అయితే మొక్తజాకమైన బతికినే ఉన్నారు, అయితే ఆయన కోమాలో ఉన్నారు అన్నటువంటిది మాత్రం తమకు ఉన్నటువంటి సమాచారం అని చెప్తున్నారు. అంటే ఆయన బ్రతికే ఉన్నారని అమెరికా ఇంటెలిజెన్స్ ధృవీకరించుకున్నాక ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే వాళ్ళు సాధారణంగా వీళ్ళ ఫోన్లు ట్రాక్ చేస్తారు, శాటిలైట్లు ట్రాప్ చేస్తుంటారు, వాటి ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ బహిరంగపరిచారనమాట.